వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పాస్టర్ చింతాడ ఆనంద్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత ఆకివీడులో ముందుగా సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం, తర్వాత ఆకివీడు రామాలయ శంకుస్థాపన, ఈ అంశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకొక బలమైనటువంటి చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల రద్దు అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నటువంటి పాస్టర్లకి జారీ చేసిన ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేసేలా అధికారులను ఆదేశించాలి అని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందినటువంటి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో పాస్టర్లుగా పనిచేస్తున్న వాళ్ళు పొందిన ఎస్సీ ధృవీకరణ పత్రాలని రద్దు చేయాలి అంటూ ప్రసన్న కుమార్ హైకోర్టును కోరారు. జిల్లా కలెక్టర్లను కలిసి పాస్టర్ల ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలని రద్దు చేయాలి అని వినతి పత్రాలు సమర్పించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు అని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. అలాగే సరైనటువంటి విచారణ జరపకుండా అధికారులు ఎలాంటి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేశారు అని వారిపై చర్యలు తీసుకునేలా కూడా ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఈయన కోరడం జరిగింది ప్రసన్న కుమార్. అలాగే మంగళవారం ఈ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలి అంటూ ఆదేశించింది. అలాగే ఏపీ హైకోర్టు సిఎస్తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా కలెక్టర్లకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. సో సుప్రీంకోర్టు బాపట్లకు చెందినటువంటి ఓ చర్చకి సంబంధించిన అంశంలో, అదే చింతాడ ఆనంద్ కేసులో కీలకమైనటువంటి తీర్పిచ్చింది. క్రైస్తవంలోకి మారినటువంటి వారు ఎస్సీ హక్కులు పొందలేరు అని, పాస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు అని కూడా తెలిపింది. ఈ మేరకి బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలోనే ఉన్నారు, తిరిగి ఆయన ఎక్కడా మారలేదు అనే నిరూపణ కూడా అయ్యింది అని కూడా చెప్పడం జరిగింది. ఈ తీర్పు తర్వాత పాస్టర్లకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది. పాస్టర్ ఆనంద్ ఎస్సీ కుల ధృవీకరణ పత్రం రద్దుకి సంబంధించి జిల్లా కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి విచారణ కూడా జరిపారు. ఆయన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అంటూ ఆ కమిటీ కలెక్టర్కి నివేదికను కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా కలెక్టర్ పాస్టర్ ఆనంద్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. కుల ధృవీకరణ పత్రాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి అంటూ కూడా ఆయన ఆదేశించారు. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలి అని ఈ నెల 19న తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇంకోవైపు పాస్టర్ ఆనంద్ ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అంటూ అక్కల్ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులోనే పాస్టర్లకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అంటూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఇదే మంటలు రేపుతోంది. అయితే ఇక్కడ వాళ్ళు అడిగేటువంటి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఇంకో పేరు తీసుకొస్తున్నారు, దళిత క్రైస్తవులు అని. ఇంకో పక్కన దళితుల్లో హిందువులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో, అది మాల కావచ్చు, మాదిక కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి గౌరవ సామాజిక వర్గాలు కావచ్చు, వాటిలో సంబంధించినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఉన్నటువంటిది, ఎందుకంటే రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ మతం మారితే వాళ్లకు ఉన్నటువంటి రక్షణ పోతుంది, క్రిస్టియానిటీలోకి మారితే బీసీ కింద వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిందే, ఆ కేటగిరీలోకే వస్తారు అని చెప్పి దీని మీద చాలామంది ప్రశ్నించారు. ఓసీలో ఉన్నటువంటిది, అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, రెడ్డి, కాపు, కమ్మ, ఎవరైనా సరే అగ్రకులాలు అనేటువంటి పేరుతో ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవంలోకి మారితే వాళ్ళకేమీ ఆ ఓసీ సర్టిఫికేట్ పోవట్లేదు, వాళ్ళకి బీసీసీ ట్యాగ్ రావట్లేదు అన్నటువంటిది ఒక ప్రశ్న, వ్యాలిడ్ వన్. అలాగే బీసీలో ఉన్నటువంటి వాళ్ళు మారితే బీసీసీ సర్టిఫికేట్ దాంట్లోనే వాళ్ళకి ఉంటుంది అనేది. ఎస్టీలకు మాత్రం ఇందులో ఎగ్జంప్షన్ ఉంది. ఎస్టీలు ఒకవేళ వాళ్ళు మారినప్పటికీ కూడా వాళ్ళకేమీ ఇది రావట్లేదు, బీసీసీ కిందకి వెళ్ళట్లేదు, వాళ్ళు అలాగే ఉన్నారు గిరిజనుల కింద. మరి ఎస్సీలకు మాత్రమే ఎందుకు ఈ ప్రొవిజన్ అంటున్నారు? దీని మీద కూడా ఒక రివ్యూ అనేది జరగాలి. ఎవరైనా సరే, ఎవరు మారినా సరే ఓసీ సర్టిఫికేట్ ఉండి దాని ప్రకారం ఏమన్నా రిజర్వేషన్లు పొందుతున్నా, ఏం చేస్తున్నా కానీ వాళ్ళని కూడా బీసీసీ కిందే కన్వర్ట్ చేసేయాలి, బీసీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరన్నా క్రైస్తవాన్ని స్వీకరించారు అనుకుందాం, వాళ్ళు ఓసీ బ్రాహ్మణ అంటే హిందూ, ఓసీ బ్రాహ్మణ అని ఉంటుంది కదా, తీసేసి బ్రాహ్మణ అనేది తీసేసి వాళ్ళని బీసీసీ కింద క్రిస్టియన్ అనేటువంటి దానికే వాళ్ళని టర్న్అవుట్ చేసేయాలి. ఇది వాళ్ళు అడగడంలో తప్పేమీ లేదు. సో ఇలా చేస్తే కంప్లీట్గా ఏది ఎలాగా అనేది ఒక క్లారిటీ వస్తుంది అనేది చాలామంది డిస్కస్ చేస్తున్నటువంటి అంశం. ఎస్సీల్లో ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి, అలాగే
ఈ కుల వివక్ష అన్న దాని మీద జరుగుతున్నాయి ఇంకా చర్చలు అనేవి. అలాగే చాలామంది కూటములు పెట్టి మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు. అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ అధికారులు ఉన్నారు, ఎంతోమంది మాజీ ఎంపీలు సైతం వెళ్ళి సభల్లో మాట్లాడుతూ వస్తున్నారు. రిజర్వేషన్ అన్న పాయింట్ పక్కన పెడితే ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడి ఉందో దాన్ని యథాతథంగా అమలు చేస్తే సరిపోతుంది అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి ఒక అంశం. అలాగే ఈ అక్రమ మత మార్పిడులు, అక్రమ నిర్మాణాలు, వీటికి సంబంధించి కూడా బలంగా చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది దీని మీద అనేది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.